సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. పరలోకములో చేరన్ రండి, పరమానందం పొందన్ రండి అని మేము పాట పాడుతూ వచ్చినాం. ప్రియులారా, పరలోకము అనేది ఎంతో శ్రేష్టమైనది. పరలోకము అంటే దాన్ని మోక్షము అంటాం, స్వర్గము అంటాం. ప్రియులారా, ఈ పరలోకములో దేవుడు ఉంటాడు. ఈ పరలోకమును ఎవరైతే ప్రవేశిస్తారో వారు నిత్యము సంతోషంగా ఉంటారు, నిత్యము నెమ్మది కలిగి ఉంటారు. పరలోకములో కరువులుండవు, కష్టాలుండవు, వేదన ఉండదు, బాధ ఉండదు, ఇరుకులుండవు, ఇబ్బందులుండవు, వ్యాధులనేవి ఏమాత్రము రావు, మరణం అనేది ఎంత మాత్రము ఉండదు. పరలోకం అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆకలి దప్పిక అక్కడ ఉండదు, కన్నీరుండదు, ఎప్పుడు సంతోషమే ఉంటుంది. ఇలాంటి శ్రేష్టమైన పరలోకానికి, మోక్షానికి ప్రతి ఒక్కరూ వారసులుగా చేయబడి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకములో, ఆ మోక్షములో చేరి ఆ ప్రభువుతో కూడా ఉండాలని ఆ ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ శ్రేష్టమైన పరలోకానికి వారసులుగా చేయబడి ఈ శ్రేష్టమైన పరలోకానికి చేరుకోవాలంటే ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలి గమనించండి. పరలోకము అనేది పరిశుద్ధమైనది. పరలోకంలో ఉండే దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులు ఈ పరిశుద్ధమైన పరలోకానికి చేరి పరిశుద్ధుడైన ప్రభువుని చూడాలంటే, ఆ ప్రభువుతో ఉండాలంటే మనుషులు కూడా పరిశుద్ధులుగా చేయబడాలి. దేవుని యొక్క వాక్యము ఏం తెలియపరుస్తుంది అంటే, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, అందరూ పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. అంతేగాని వాక్యములు రాయబడింది, పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని. అంటే పాపము చేయని వారు ఎవరు లేరు. మా ప్రియులారు గమనించండి, అందరూ పాపము చేసినారని, పాపము చేయని వారు ఎవరూ లేరు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరిలో పాపముంది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగానే ఉన్నారు. ఇలా పాపం అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేగాని అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడటము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, అన్యాయం చేయడము, దొంగతనాలు చేయడము, వ్యభిచారం చేయడము, ఇవన్నీ కూడా పాపము లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. హృదయంలో పాపము లక్షణాలు కలిగి ఉన్నారు. పాపులుగా ఉన్న మనుషులు పిల్లరా పరిశుద్ధులుగా చేయబడాలి. పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపము తొలగిపోయి పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడితేనే ఆ పరిశుద్ధమైన పరలోకానికి చేరగలరు. పిల్లరా, పాపుల యొక్క పాపము ఎలా తొలగిపోతుంది గమనించండి.
పాపులుగా ఉన్న మనుషులు ఏ విధంగా పరిశుద్ధులుగా చేయబడతారు? దాన ధర్మాలు చేయటం ద్వారా అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, రక్తదానము చేయడం ద్వారా పాపులు పరిశుద్ధులుగా చేయబడలేరు. పాపుల యొక్క పాపం తొలగిపోదు. పుణ్యకళ చేయడం ద్వారా పాపం పోదు. భక్తి కళలు జరిగించడం ద్వారా పాపం పోదు. పిల్లరా గమనించండి, పాపుని యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. బైబిల్లో రాయబడింది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. పిల్లరా మనుషుల యొక్క పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పొట్టల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. పిల్లల మనుషులంగా మనం పాపం చేశాము, మనుషులంగా మనం పాపంగా ఉన్నాం. మన యొక్క పాపం పోవాలంటే పాపం లేని మనుషుడు, పాపములైన మనుషుల కొరకై రక్తాన్ని చిందించాలి. ఎవరున్నారు పాపము లేని వారంటే ఈ లోకంలో అందరూ పాపులే. పిల్లరా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి మానవుడి యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువు యొక్క లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా యేసు ప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించాడు. పిల్లరా యేసు ప్రభువారు పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. పిల్లరా ఆ పాపం లేని పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులందరి యొక్క పాపాలు తొలగించడానికి గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పిల్లలు గమనించండి, పాపం చేసిన మనమైతే మనకు బదులు యేసుప్రభువు గాయపరచబడ్డాడు. మన నిమిత్తం యేసుప్రభువు నలుగొట్టబడ్డాడు. మన కొరకు యేసుప్రభువు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. చూడనివానిగా చేయబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసుప్రభువు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, యేసు ప్రభువు కలవరి సిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. పిల్లరా యేసు ప్రభు యొక్క రక్తము పాపాన్ని తొలగిస్తుంది, పాపులైన మానవులను పరిశుద్ధులుగా చేస్తుంది. అయితే ఏం చేయాలి? పాపములో ఉన్న మనుషులు, పాపులుగా జీవిస్తున్న మానవులు యేసు ప్రభువుని నమ్మాలి. అంటే యేసు ప్రభువారు పాపిని నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, పాపిని నా కొరకు సిలువలో బలైపోయాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభువైన పాపిని, నాలో ఎన్నో పాపల లక్షణాలు ఉన్నాయి, నా హృదయం పాపంతో నిండి ఉంది ప్రభు అని పాపాన్ని ఒప్పుకోవాలి. అంతేగాని క్షమించమని ఆ ప్రభుని వేడుకోవాలి. ప్రభు నా పాపాలను క్షమించాయా, ఈ రక్తం ద్వారా నా పాపాలను పరిహరించి, నా పాపను తొలగించి నన్ను పరిశుద్ధపరచమని చెప్పి ఆ ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా హృదయపూర్వకంగా యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని అడుగుతారు, యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు వారి పాపాలన్నీ క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. పిల్లలు ఇలా పరిశుద్ధులుగా చేయబడిన వారు పరిశుద్ధులుగా జీవించాలి. అంటే పాపం జోలికి పోకుండా, పాపం చేయకుండా పరిశుద్ధంగా ప్రభు కొరకే బ్రతకాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రభు మీద ఆధారపడడం ద్వారా సాధ్యమవుతుంది. అంటే ప్రతిదినం ప్రభువుకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నేను పాపం చేయకుండా నాకు సహాయం చేయి, నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయి, పాపం జోలికి పోకుండా నాకు సహాయం చేయమని మరి ప్రభువుని ప్రతిదినం అడగాలి. ప్రభు మీద ప్రతిదినం ఆధారపడాలి. ఇలాగ ఎవరైతే మరి ప్రభు మీద ఆధారపడుతూ ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవిస్తారు, అలాంటి వారు ప్రియులారా గమనించండి, పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారు ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి ఉంటారు. అంతేకాదు
ఎల్లప్పుడూ సంతోషం ఉండే ఆ పరిశుద్ధమైన పరలోకానికి వారసులవుతారు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆ పరలోకం మోక్షం చేరుకుని ఆ ప్రభుతో కూడా ఆనందిస్తూ ఉంటారు. ఇలా గమనించండి, పరలోకానికి పోవాలంటే మరి ఈ విధంగానే సాధ్యమవుతుంది. యేసుప్రభు నమ్ముకుని పరిశుద్ధులుగా చేయబడిన వారే పిల్లరా ఆ శ్రేష్టమైన ఆ పరలోకానికి వారసులుగా చేయబడతారు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ శ్రేష్టమైన పరలోకములో ప్రవేశించి ఆ ప్రభువుతో కూడా నిత్యం ఆనందించేవారుగా ఉంటారు. పిల్లలు గమనించండి, మరి పరలోకానికి వారసులుగా చేయబడకపోతే అంటే పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములోనే జీవిస్తే, పాపులుగానే ఉంటే అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లలు గమనించండి, బైబిల్లో రాయబడింది, పాపులుగానే ఎవరైతే ఉంటారో, పరిశుద్ధులుగా చేయబడకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారు మరి పరలోకం చేరడు గాని వాళ్ళు ఎక్కడికెళ్తారంటే పాతాళానికి వెళతారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కారుతూ యాతన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ఎంతకాలము? ఒక రోజు, 2 రోజుల, 1 వారం, 2 వారాల, లేక 1 నెల, 2 నెలల, లేక 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అంటే కాదు, యుగ యుగాలు నిత్యము పాతాళానికి. ఎప్పుడైనా యేసుప్రభు నమ్ముకుని పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి ఆ పాతాలను తప్పించుకుని పరలోకానికి, శ్రేష్టమైన పరలోకానికి వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఇంటి గొప్ప భాగ్యాన్ని మీరు పొందుదురు. మా పిల్లారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన తుమ్మపూడి గ్రామంలోని మేంబూరు దగ్గరలోని బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కోరికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దేవుని సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ నామంలో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సంతోషంతో, సమాధానంతో నింపండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో మీ ఆశీర్వాదాన్ని కలగ చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి ఉన్న సమస్యలు తొలగించండి. ప్రతి కుటుంబాన్ని మీరు వర్ధల్ల చేయని ఆయన తగలతండి. ఈ ప్రాంతంలో ఇంకా అనేకులు బేతనీయకు నడిపించబట్టకు సహాయపడుతురండి. మీ ముందుకెళ్తున్న మీ సన్నిధిని నాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.